వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్‌గా ఉన్నాను. అసలు చూడండి, నేను ఎక్కడి నుంచి వీడియో తీస్తున్నానో ఆల్రెడీ మీరు చూస్తున్నారు. బస్సులో ఉండి తీస్తున్నాను వీడియో. ఈ మధ్యన నేను ఎప్పుడూ కూడా బస్సులో ఉండి వీడియో తీసినదే లేదు. అంటే ఎక్కువ తీసినదే లేదు. సో, మేమైతే అందరం ఫ్యామిలీ కలిసి ఒక ట్రిప్‌కైతే ఎళ్ళబోతున్నాను. అదేం ట్రిప్ అన్నది మీకు ఈ వీడియోలో క్లియర్‌గా అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఒకే ఒక్క పని చేయాలి. మన ఛానల్‌ని ఎవ్వరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లైక్ చేయాలి. షేర్ కూడా చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే కోటప్ప కొండకి. కోటప్ప కొండకైతే మేము వెళ్తున్నాం. చాలా డేస్ నుంచి వెళ్ళాలి, వెళ్ళాలి అనుకుంటున్నాం. ఇప్పటికి తీరిందని చెప్పుకోవచ్చు. అసలు చాలా మందికి కోటప్ప కొండ గురించి తెలిసుంటది. కొంతమందికైతే తెలిసుండకపోవచ్చు. అసలు ఎట్లా వెళ్ళాలి అని అనుకుంటున్నారా? నేను దాని డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇప్పుడైతే వినేసేయండి. కోటప్ప కొండకు నర్సరావుపేట పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ల నుంచి అయితే ప్రతి అరగంటకు అయితే ఒక బస్ అయితే ఉంటుందండి. విజయవాడ గుంటూరు వైపు నుంచి వచ్చే యాత్రికులు చిలకలూరుపేట మీదుగా లేక నర్సరావుపేట మీదుగా కోటప్ప కొండకైతే చేరుకోవచ్చండి. ఇంకోటి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, దర్శి, కురిచేడు, త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారు కదండి. వాళ్ళైతే వినకొండ మీదుగా అయితే నర్సరావుపేటకు వెళ్ళవచ్చండి. అంటే ఇక్కడ నర్సరావుపేట అనేది ఇక్కడ కోటప్ప కొండకు వెళ్ళే రూట్ అండి. అంటే నర్సరావుపేట నుంచి కొంచెం దూరంలో మనమైతే కోటప్ప కొండకి చేరుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి బస్సెస్ అని చెప్పాను కదా, బస్సెస్ ఉంటాయి. అలాగే ఆటోలు కూడా ఉంటాయండి. అంటే మనం ఒక ఫ్యామిలీతో వెళ్దాము అనుకోండి. అంటే ఫ్యామిలీకి అందరికీ బస్సు కొంతమందికి దొరకవచ్చు, దొరకకపోవచ్చు. టైంకి ఆటో అయితే అవైలబుల్గా ఉంటాయి. మేమైతే ఆటో తీసుకొని అయితే మేము వెళ్ళాము. మాకు ఆటోకి అయితే 400 ఛార్జ్ చేశారు. అంటే రాను పోను అయితే తీసుకున్నారు. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఆటోలు ఉంటాయో ఉండవో అన్నట్టు మేమైతే సెకండ్ టైం వెళ్ళాము ఫ్యామిలీతో. అంటే చాలా ఇయర్స్ బ్యాక్ మేము వెళ్ళాము. తర్వాత మళ్ళీ ఇది సెకండ్ టైం వెళ్ళాము. అప్పటికి అంతా మారిపోయిందండి. మొత్తం టోటలీ చేంజ్. ఇక్కడైతే చెక్ పోస్ట్ వస్తది. చెక్ పోస్ట్ అయితే కొంచెం అమౌంట్ అయితే ఛార్జ్ తీసుకుంటారు. అంటే ఆటోస్‌కి గానీ, బసెస్‌కి గానీ కొంతైతే ఛార్జెస్ అంటే పే చేయాలి. ఆటోకైతే 20 రూపీస్ అట్లా. ఆటో అయినా, బస్ అయినా, బైక్ అయినా 20 రూపీస్ అనైతే చెప్పారు అక్కడ ఆటో అతనైతే. ఇక్కడ చూడండి, వెళ్ళే రూట్‌లో కోటప్ప కొండకి కొన్ని దేవాలయాలు అంటే అదిగాక దేవుని ప్రతిమలైతే కనిపిస్తూనే ఉంటాయి. అలాగే ఇక్కడికి వెళ్ళే రూట్‌లో కొన్ని పార్కులు కూడా ఉంటాయి. పార్క్ అయితే చాలా బావుంటదంట. జూ పార్క్ ఉంటదంట. అందులో జంతువులు ఉంటాయంట. నెమళ్ళు, పాములు చాలా చాలా ఉంటాయంట అండి. అయితే మేము చూద్దాం అనుకున్నాం గానీ, ఓరి దేవుడా! ఈ ఎండాకాలంలో మా వల్ల కాదురా అనుకోనైతే వద్దొద్దని దేవుని దర్శనం చేసుకొనైతే రిటర్న్ అయితే వచ్చేసాం. ఎందుకంటే నిజంగా చెప్తున్నా అండి, వెళ్ళాలనుకున్న వాళ్ళైతే కొంచెం చల్లగా ఉంటది గదా, అప్పుడైతే వెళ్ళండి. సమ్మర్‌లో అయితే అస్సలు వెళ్ళొద్దు. మేమైతే సమ్మర్‌లో వెళ్ళి వద్దురా బాబు వద్దు అనుకున్నాం. ఎందుకంటే అంత ఇరిటేటింగ్‌గా ఉంది అక్కడ అంతా. అంటే ఎక్కువ చెట్టు కంటే ఓపెన్ ప్లేస్ ఎక్కువుంటది గదా గుడి ముందు. సో, అక్కడైతే నడుస్తుంటే కాళ్ళు కాలిపోతున్నాయి. చిన్న పిల్లలతో ఎళ్ళే వాళ్ళైతే చానా జాగ్రత్త అండి. పాపం మా పాప అయితే కాళ్ళు కాలిపోతున్నాయి అని అయితే ఏడుస్తుంది. అంటే మేము ఎత్తుకున్నాం ఆల్రెడీ. ఎక్కడైనా ఒక చోట అట్లా దింపితే కాళ్ళు కాలుతున్నాయి అనేసి అన్నది. సో, అందుకోసమే చిన్న పిల్లలతో వెళ్ళే వాళ్ళైతే కొంచెం మాక్సిమం కొంచెం కూల్‌గా ఉన్నప్పుడైతే వెళ్ళండి. నా సజెషన్ అంతే. చూడండి, ఇక్కడ నుంచి వ్యూ ఎంత బావుందో. ఇదిగోనే చూస్తున్నారు గదా, మన ముచ్చట్లు పడి కోటప్ప కొండ గూడా వచ్చేసింది. ఎక్కువ లాగ్ చేశానేమో చెప్పడము. ఇదిగోండి కోటప్ప కొండ అయితే వచ్చింది. స్టార్టింగ్ వ్యూ అయితే ఇది. ఎంత బావుంటదంటే అంత బావుంటదండి. చానా చానా బావుంటది. వ్యూ అయితే సమ్మర్ గాబట్టి ఎండకి చూడండి ఎంత ఎండ ఉందో. ఎండకి కొంచెమంది అంటే జనాభా అంతగా అయితే లేరు. ఎక్కువ అస్సలు లేరు. చానా చానా తక్కువ మందే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అనుభవమో ఏమో తెలియదు. జనాలైతే లేరు. మాకంటే తెలీదు. మేము అంటే ఇదంతా చేంజ్ అయినాక మేము వెళ్ళడము. మేము, మా అక్క వాళ్ళు గాని, మేమెప్పుడో చిన్నప్పుడు ఎళ్ళామండి. అప్పుడు ఇంత చేంజెస్ గూడా లేవు. ఇప్పుడైతే ఫుల్‌గా చేంజెస్ అయితే అయ్యాయి. ఇక్కడ మనమైతే ఎళ్ళంగానే అక్కడైతే చెప్పులైతే పెట్టుకుంటారు. ఒక జతకి 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకోటి ఇక్కడైతే అంటే దేవునికి సంబంధించిన పూజా సామాగ్రి అయితే ఇక్కడ అమ్ముతారు. ఇక్కడైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు వెళ్ళేవాళ్ళు
ఇప్పుడు సమ్మర్ గదా! సో, సమ్మర్ కాబట్టి చాలా మందయితే లిఫ్ట్‌లోనే ఎళ్తున్నారు. ముందు గేట్ నుంచయితే వెళ్ళటం లేదు దేవుడి దగ్గరికి. ప్రతి ఒక్కరైతే చెప్పులు అక్కడ పెట్టేసేసి లిఫ్ట్ ద్వారా పైకెళ్ళి దేవుడిని డైరెక్ట్ దర్శనం అయితే చేసుకుంటున్నారు. ఇప్పుడైతే వీడియోలో కనిపిస్తది చూడండి. ఇదిగోండి ఎదురుగా మనకాడైతే లిఫ్ట్ కనిపిస్తుంది గదా! అక్కడి నుంచయితే అక్కడ వృద్ధులు అలా అనైతే రాసి ఉన్నారు. మేము వాళ్ళే ఎళ్ళాలేమో అనుకున్నాం. కానీ తర్వాత చూస్తే అందరూ వెళ్తున్నారు. అందరూ వస్తున్నారు. సరే అనైతే మేము ఇందులోనే వెళ్ళిపోయాము. చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. నాకు నచ్చింది. చూడండి లిఫ్ట్ గూడా ఇది చానా పెద్దగుందండి. లిఫ్ట్ గూడా చానా పెద్దగుంది. ఆల్రెడీ అంటే డీమార్ట్ అట్లా పోతాం గదా మనము. అక్కడ ఎంత పెద్దగుంటదో అంతే పెద్దగుంది ఈ లిఫ్ట్ గూడా. చూడండి ఇక్కడంతా ఓపెన్ ప్లేస్ గదా! లిఫ్ట్ దాటిన తర్వాత ఇక్కడేనండి మా పాప నడవాలంటే కాళ్ళు కాలుతున్నాయని ఏడిచింది. ఇంక మా బావ అయితే ఎత్తుకున్నాడు. చూడండి టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటది లోపలికి రాగానే. చూస్తున్నారు గదా! ఇక్కడైతే జనాలైతే ఎక్కువ లేరు. కాకపోతే ఎక్కువున్నాయి అంటే ఒకే ఒకటే ఎక్కువున్నాయండి. అవేనండి కోతులు. మా కోతులు ఎట్లున్నాయంటే అట్లున్నాయి. అసలు కొరుకుతాయా అని అనిపిస్తుంది. కానీ కొరకట్లే. మంచి కోతులే. కాకపోతే చాలా ఎక్కువున్నాయి. అంటే మన చేతుల్లో ఏమన్నా తినే వస్తువులు గానీ, హ్యాండ్ బ్యాగ్స్ గానీ ఉంటే చానా జాగ్రత్తగా పెట్టుకోండి. లేదు వాటికి ఆహారంగా ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి. ఎందుకంటే చాలా మంది హ్యాండ్ బ్యాగ్ చాలా మందేంది మాదే హ్యాండ్ బ్యాగ్ మాకు సిస్టర్ అయితే తీసుకొని పోతుండే కోతొచ్చి లాక్కుందంట. సో, అందుకోసం కొంచెం ఏదైనా వస్తువుతో జాగ్రత్త కోతుల ముందు. ఇప్పుడైతే టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. టెంపుల్ లోపలికెళ్ళేటప్పుడు బయట ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు కొన్నైతే. అవి చూసుకోండి. చూడండి నేనైతే దేవుడినైతే దర్శనం చేసుకుందామనైతే ఎళ్తున్నాను. దేవుడిని మీకు చూపిద్దాము అని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే అక్కడ రాసి పెట్టారు కెమెరాలు అలా నాట్ అలౌడ్ అనేసి. అందుకోసం అయితే నేను చూపించలేదు. కొంతమందయితే అయినా తీస్తున్నారు. అయినా సరే నేను ఎందుకులే అంత సాహసం అన్నట్టు అయితే నేనైతే చూపించలేకపోయాను. దేవునికైతే దర్శనం చేసుకుంటే చాలా మంచిగా అనిపిచ్చిందండి. చాలా బావుంది. అసలు చూస్తున్నారా ఇక్కడ చూడండి కోతులు. బాగా ఉరుకుతూ, పరిగెత్తుతూ, బాగా ఆడుకుంటూ, కొందరి కాడ లాక్కుంటూ అలా చేస్తున్నాయి కోతులైతే. చూడండి ఇక్కడ వ్యూ అయితే చూడండి. చానా బావుంది. అంటే మనమైతే నడుచుకుంటూ లిఫ్ట్ గాకుండా మెట్ల ద్వారా గానీ పైకి వచ్చేటట్టయితే కింద అలా కనిపిస్తుంది గదా! అక్కడి నుంచయితే మనం పైకొస్తామండి. లేదు లిఫ్ట్ దారి అయితే ఆల్రెడీ ఇప్పుడు చూపిస్తున్నా గదా! అక్కడి నుంచయితే మనం లోపలికైతే వస్తామండి. చూడండి చానా బావుంది. అలాగే ఎండ గూడా చానా అదిరిపోతుంది. ఇక్కడ దూరం నుంచి వ్యూ సూపరుందండి. చానా బావుంది వ్యూ అయితే. పైనుంచి వ్యూ మొత్తం అయితే టోటల్‌గా సూపర్ డూపర్ అనుకోవచ్చు. చూడండి ఎదురుగా అయితే అక్కడ శివయ్య అయితే ఎంత చక్కగా, ఎంత అందంగా చాలా బాగున్నారు. ఈ గోపురం గూడా చూడండి ఎంత బాగా దేవుళ్ళు ఉండి ఎంత బాగా ఉందో. నాకు బాగా నచ్చింది. అంటే అట్లా ఉన్నటివైతే నాకు కొంచెం కనెక్ట్ అవుతా. చాలా బాగా నచ్చుతది. అంటే వాళ్ళ కష్టం గదండీ. ఏదైనా సరే ఒకటి తయారు చేయాలన్నా సరే ఒక శిల్పాన్ని చెక్కడమైనా సరే శిల్పి చేతుల్లోనే ఉంటది. అది ఆ కష్టం వాళ్ళకు మాత్రమే తెలుసు కాబట్టి నాకు కొంచెం ఇట్లానే నేను బాగా లైక్ చేస్తాను. నాకు బాగా ఇష్టపడతా నేనైతే. చూడండి ఎంత బావుందో వ్యూ అయితే. చాలా మంది ఫస్ట్ టైమ్ వచ్చింటారు గదా! లేకపోతే ఒకవేళ చాలా సార్లు వచ్చింటారు గదా! వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడైతే పిక్ అయితే తీసుకుంటారండి. చూడండి దూరం నుంచి మొత్తం వ్యూ అయితే. ఓకే అండి. నేను ఇప్పుడైతే దీని గురించి స్టోరీ అయితే చెప్తాను వినండి. మహాశివరాత్రి సందర్భంగా ప్రభల ప్రదర్శన అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రభల బండ్లకు కావాల్సిన ఎడ్లపై శ్రద్ధ చూపుతారు. వాటిని రంగురంగుల కాగితాలతో అందంగా అలంకరిస్తారు. కొన్ని ప్రభలకు విద్యుత్ దీపాలు అమర్చుతారు. ఈ ప్రభల ఊరేగింపులో మొక్కబడుతున్న వారు ప్రభ ముందు నడుస్తారు. ప్రభ ముందు తప్పిట వాయిద్యాన్ని గమకాలతో సాగిస్తూ ఉంటే వాయిద్యానికి తగినట్టుగా బండికి కట్టిన ఎద్దులు టీవీగా నడుస్తూ ఉంటే అలంకరించిన మువ్వల గజ్జల గంటల మ్రోతలు తాళానికి అనుగుణంగా మోగినట్లు గ్రామాల గుండా ప్రయాణించేటప్పుడు గ్రామస్తులు ఎదురు వచ్చి స్త్రీలు కడవలతో వారు పొయ్యగా పురుషులు కత్తి చేతబట్టి దండకాలను చదువుతారు. ఈ ఉత్సవాల్లో భాగంగా చిన్న పిల్లలు చిన్న ప్రభలు నిర్మిస్తే దాదాపు
పెద్దవారు 100 అడుగులకు పైగా ఎత్తు ప్రభలను నిర్మిస్తారు. ఊరేగింపులో బ్యాండ్, రికార్డింగ్ డాన్స్‌లతోనూ, పగటి వేషాల వంటి పలు కార్యక్రమాలు ఉంటాయి. గతంలో ఎడ్ల బండ్లలో తీసుకొచ్చేవారు. ప్రస్తుతం ట్రాక్టర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిని ఊరేగింపుగా తీసుకువెళ్ళి శివునికి కానుకగా త్రికూట పర్వతం ముందు నిలుపుతారు. తెలుగు రాష్ట్రాల్లో సమ్మక్క సారక్క జాతర తరువాత రెండో అతి పెద్ద జాతర శివరాత్రి రోజున కోటప్పకొండలోనే జరుగుతుంది. కోటప్పకొండ తిరునాళ్లకు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదాను కల్పించింది. చూసారు కదా! మెయిన్ స్టోరీ అయితే ఇదే అండి. అంటే ఇక్కడ మెయిన్ ఏంటి శివరాత్రి రోజు జరిగేది ఏంటి అంటే ప్రభలు కట్టడం అండి. ఈ ప్రభలకు సంబంధించిన స్టోరీ అయితే మీకు చెప్పాను నేను. ఇంకోటి ఏందంటే దర్శనం చేసుకున్న తర్వాత కింద నుంచి పైకైతే మనం వస్తామండి. వచ్చేటప్పుడు వ్యూ అయితే ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా! ఇది ఇక్కడ నుంచి కొంచెం ముందుకు మనకైతే శివయ్య అయితే కనిపిస్తారండి. ఆ శివయ్య వీడియో అయితే చూద్దురు. చూడండి దూరం నుంచి వ్యూ అయితే ఎంత బాగుందో, పచ్చటి పొలాలు, అలాగే శివయ్య కూడా ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడైతే ఇక్కడ నేనైతే చూపిస్తా చూడండి శివయ్యని ఇక్కడ. వావ్! చాలా బాగుంది. అంటే నేను ఫస్ట్ టైం అండి ఎంత దగ్గర నుంచి శివయ్యని చూడటం. అది కాక నేను చిన్నప్పుడు వచ్చినప్పుడైతే ఇవంతా ఇంత డెవలప్ కాలేదు. ఇప్పుడు బాగా డెవలప్ అయిన తర్వాత రావడం ఫస్ట్ టైం అండి. చూడండి శివయ్య ఎంత బాగుందో, నాకు చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా చాలా బాగా అనిపించింది. కాకపోతే ఒక్కటి కాళ్ళైతే కాలిపోతున్నాయి. అబ్బబ్బబ్బబ్బా! అని కాలిపోతున్నాయి. అయినా సరే వీడియో తీసినాను చూపిద్దాం మన సబ్స్క్రైబర్స్‌కి అన్నట్టు. నిజమండి ఎండలో అయితే పోమాకండి, చెప్తున్నా కదా! ఎండలో అయితే పోమాకండి. చాలా కాలిపోతాయి. అంటే చిన్న పిల్లలతో వచ్చిన వారైతే చాలా జాగ్రత్త అండి. చూడండి ఇక్కడైతే అంటే చెట్టు ఉంది. ఇక్కడ కొంతమంది వాళ్ళ మొక్కులు అయితే తీర్చుకుంటారు. కొంతమంది కట్టుకుంటారు అక్కడైతే. ఇక్కడ మనం ఎక్కడికెళ్తున్నాము అంటే చెప్తున్నా కదా! పైనైతే పుట్ట ఉందండి. ఈ పుట్ట కాడికైతే మనమైతే వెళ్తున్నాము. ఇక చూడండి ఆల్రెడీ చాలామంది అంటే కొంతమందయితే వెళ్ళి పుట్టకాడికి రిటర్న్ అయితే వెళ్తున్నారు. నేనైతే ఈ పుట్టనైతే ఇంతకుముందు చూడలేదు. అంటే చెప్పినా కదా! అప్పటికి ఇప్పటికి నేను చిన్నగున్నప్పుడు వచ్చిన అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. ఈ పుట్టని చూసి నేనే సడన్‌గా ఏంది ఇంత పెద్ద పుట్టనా అని అనుకున్నా. చాలా బాగా అనిపించింది మనసుకి. ఇక్కడే బుజ్జి కుక్కపిల్ల కూడా ఉంది. బాగా తింటుంది అదేదో కొబ్బరి పెడుతుంటే. చూడండి నాగమయ్యలైతే చాలా విగ్రహాలైతే ఉన్నాయి. అలాగే పుట్టలు కూడా అంటే పుట్ట ఉంది కదా! చానా ఉన్నాయో ఏమో! చూడండి అలా చూస్తున్నారు కదా! చాలా బాగా అనిపించింది. నాకు ఈ పుట్టను చూడటం, పైకి రావడం అయితే చాలా బాగా మనసుకి కొంచెం ఏదో తెలియని ఫీలింగ్ అనిపించింది. చాలా బాగుంది. ప్రశాంతంగా ఉంది. నాకు తెలిసి ఇక్కడ దగ్గర వాళ్ళైతే నాగుల చవితి రోజు ఏమన్నా ఇక్కడికే వచ్చి పుట్టకు పాలు పోసిపోతారేమో. అంటే చాలా పెద్దగా ఉంది కదా పుట్ట. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ పక్కనే ఇంకా చాలా నాగమయ్యలు అయితే పెట్టడం అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి కొండ మొత్తం చుట్టూరు కొండ. ఇక్కడ చూడండి నేను చెప్పాను కదా! నాగమయ్యలు ఉంటారండి. నాగమయ్య విగ్రహాలైతే ఈడున్నాయి. చాలా ఉన్నాయి చూడండి. ఇక్కడనే 1 బై 1 అంటే రాళ్ళ పైన రాళ్ళు పెట్టడం అయితే ఇక్కడ జరిగింది. ఎందుకో కొంతమంది ఇల్లు కట్టడం అని చాలామంది అంటారు. అంటే ఎవరి నమ్మకం వాళ్ళది అనుకోండి. ఇక్కడ నుంచి చూడండి పైనుంచి వ్యూ అయితే సూపర్ ఉందండి. చాలా చాలా బాగుంది పైనుంచి వ్యూ అయితే. అంటే ఖచ్చితంగా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే డెఫినెట్లీ ట్రై చేయండి. అంటే లేదు సమ్మర్‌లో అయితే పిల్లలకు కూడా హాలిడేస్ ఉంటాయి, చూస్తాము అన్న వాళ్ళైతే ఒకసారి ఖచ్చితంగా పై వరకు కూడా వచ్చి చూసి పోండి. చాలా బాగుంటుంది. దర్శనం కూడా బాగా మంచిగా అనిపిస్తుంది. దండం పెట్టుకుంటే నాగమయ్యకి కానీ ఇక్కడ దేవునికి దర్శనం కానీ చాలా బాగుంటాయి. ఇక్కడైతే మళ్ళీ వచ్చినాం ఫ్యామిలీగా అంటే ఒక వీడియో కానీ ఒక క్లిప్ కానీ తీసుకోవాలి కదా! అంటే నేను మా బావ వాళ్ళు పిల్లలతో ఉన్నారు కాబట్టి తలా ఒక పిల్లని పట్టుకొని అయితే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. నేనైతే ఏముంది సింగిల్ కాబట్టి అన్నీ అంటే వీడియో అక్కడక్కడ తీస్తూ ఉన్నాను.
అంటే మనం దేవుని దర్శనం చేసుకున్న తర్వాత దేవుని బ్యాక్ సైడ్ అయితే ఇక్కడైతే చాలా మందైతే కొంచెం విగ్రహాలున్నాయి. శివయ్య విగ్రహాలు. విగ్రహాలకైతే పూజలు జరుగుతున్నాయండి. అభిషేకాలైతే జరుగుతున్నాయి. చూడండి ఇక్కడైతే ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఈరోజు ఇది, ఈరోజు ఇది అన్నట్టు. అది గాక ఇది చేస్తాము, ఇది చేస్తాము అంటే పూజకు సంబంధించినవి ఈ పూజ జరుగుతది. ఈ అభిషేకం అన్నట్టు ఆడ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. నేనైతే ఇది గూడా చూడడం ఫస్ట్ టైం నాకు చాలా బాగా అనిపించి చానా పెద్దగున్నారు గదా! అంటే శివయ్య లింగం అనేది. చానా బావుందండి. ఇక్కడ వ్యూ అయితే. కాకపోతే ఒక్కటే అండి. చూడండి ఇక్కడ చూడండి కోతులు చూడండి. లోపలికెళ్ళి వీడియో తీద్దాము అనుకున్నా. అంటే అలో ఉంటదో లేదో నాకైతే తెలీదు. తీద్దాం అనుకుంటే ఈ కోతులు ఎంట్రన్స్‌లోనే అట్లనే ఉన్నాయి. నేను వాటిని దాటుకొని పోదామంటే యాడ కొరుకుతాయో అని భయమేస్తుంది. బయటికొచ్చేసినాక వ్యూ అయితే మొత్తం ఇట్లుంటదండి. ఇటు సైడ్ అయితే మీకు చూపించలేదు గదా! అని అయితే నేను ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఓపెన్ ప్లేస్ అయితే బయటైతే ఇక్కడ ఇలా ఉంటదండి. నాకు తెలిసి నిజమండి శివరాత్రి రోజు చానా జరుగుతదన్న చెప్పారు గదా! అంటే నేనెప్పుడు వెళ్ళలేదు. ఒకసారి డెఫినైట్‌లీ శివరాత్రికి ఒకవేళ వెళితే ఖచ్చితంగా వీడియో తీసైతే పెడతాను. చూడండి ఇక్కడ నంది ఎంత బావున్నారు. అసలు నంది విగ్రహం అనేది చానా బావుంది. చానా పెద్దగా ఉంది. టెంపుల్‌కి ఎంట్రన్స్‌లో ఇలా నంది ఉండడం చాలా బాగా అనిపించింది. అంటే నేను వెళ్ళిన ఏ టెంపుల్‌కి ఈ మధ్యన వెళ్ళిన ఏ టెంపుల్‌లో గూడా బయట నందీశ్వరుడు అనేది ఇలా ఉండడం నేను చూడలేదు. ఇక్కడ చాలా బావుంది. చూడండి ఇక్కడ ముందు వ్యూ అయితే ఎంత బావుందో. ఇక్కడ నుంచి మనం గనుక వెళ్ళాలి అంటే లిఫ్ట్ ద్వారా గాదు. ఇక్కడ నడక మార్గం ద్వారా వెళ్ళాలంటే ఇక్కడి నుంచయితే వెళ్ళాలి అండి. ఇక్కడి నుంచయితే కొంచెం యువతల సైడ్ అయితే కిందికి ఇంకో టెంపుల్ అయితే ఉంటది. చూడండి ఇక్కడి నుంచి కిందికి పోతే ఆనందవల్లి దేవస్థానం అయితే ఉంది ఇక్కడ కిందికి. మేమైతే ఇక్కడ కిందికైతే వెళ్ళలేదు. అంటే ఎవ్వలు వెళ్ళలేదు గదా! లేరు అన్నట్టు. అది గాక ఎండ బాగుంది. ఇంకోసారి వద్దాము అన్నట్టయితే మేము మళ్ళీ కొంచెం త్వరగా ఎళ్దాము. చిన్న పిల్లలున్నారు గదా! సమ్మర్ గదా! అనేసి మేమైతే మళ్ళీ రిటర్న్ వెళ్దామనైతే అట్లా తీసాము కొన్నైతే వీడియోస్. ఇక్కడ చూడండి ఇక్కడైతే ఉచిత భోజనం అయితే ఉందండి. ఎవరన్నా వెళ్ళాలి, తినాలనుకున్న వాళ్ళైతే ఉచిత భోజనం ఉంది. డెఫినెట్‌లీ తిని వెళ్ళండి. వసతి గూడా ఉంది. నేను దాని గురించి డీటెయిల్స్ అయితే ఇప్పుడు నేను చెప్తాను. కొండపై తిరుమల దేవస్థానం వారి సత్రం, గవర్నమెంట్ వారి అతిథి గృహాలు ఉన్నాయండి. కొండ దిగువ భాగం సైతం కొన్ని సత్రాలు, బసవ మందిరము సేవలందిస్తూ అందుబాటులో ఉన్నాయండి. ఇంకోటేంటంటే ఇక్కడ దర్శనం వేళలైతే నేను చెప్పలేదు గదా! చెప్తాను. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకైతే ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చండి. ఈ టైమింగ్స్ తెలుసుకొని గూడా ఎళ్ళండి. ఎందుకంటే సడెన్‌గా వెళ్ళి అక్కడ మనం దర్శనం చేసుకుందామంటే టైమింగ్స్ కుదరక ఇబ్బంది పడకుండా ముందే ఎవరైనా వెళ్ళాలనుకుంటే డెఫినెట్‌లీ టైమింగ్ తీసుకొని అంటే చూసుకొని అయితే వెళ్ళండి. సరే అండి. అస్సలు సంగతి ఏంటి? మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందా? నచ్చితే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి. ఓకేనా? మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మరిన్ని వీడియోస్ దేవస్థానాలవి గానీ ఏవైనా సరే చూపించడానికి ప్రయత్నం చేస్తాను. బాయ్.